వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్లో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుండి కాకుండా యువకులు భారీ సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు. షామీర్పేట్ మండలంలోని లాల్గడ్డి, మలక్పేట, బాబాగూడ గ్రామాల నుండి సుమారు 150 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, షామీర్పేట మండల అధ్యక్షులు శంకర్ గౌడ్, తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, నాయకులు గువ్వా రవి తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టు దీంతో చాలా పోతున్నాయి మనకి సీట్స్. కాబట్టి దయచేసి డబ్బు ఉన్నది, డబ్బు లేదని కావాలని ప్రజలు ఎవరు పనిచేస్తారో వాళ్ళకి కోసం మాత్రం పనిచేద్దాం. వాళ్ళ కోసం వాళ్ళని గెలిపించుకుందాం. వాళ్ళ క్యాండిడేట్ ఎవరు వచ్చినా కూడా పార్టీ కోసం పనిచేద్దాం. ఎందుకంటే వీళ్ళని వాళ్ళని అవకాశాలు మీకు వస్తే మీకోసం మీరు కొట్లాడని పార్టీకి టికెట్ రావాలి. మరి రాకపోతే మాత్రం వేరే వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళని గెలిపించడానికి మనం అందరం కృషి చేద్దాం. ముఖ్యంగా నేను ఒకటి కోరుతున్నాను, నేను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసమో ఏదో దేనికోసమో వచ్చి తిరుగుతలేదు. ఇంకా గెలవాలి, గెలిపించుకోవాలి. పార్టీ క్యాడర్ని ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. వజ్రేష్ యాదవ్ వరకు చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ మీరు భయపడి ఇక్కడ ఏదో నిలబడుతున్నారు అసలు లేదు. సీఎం గారు ఒకటే మీరు మాత్రం అన్ని తిరుగుతూ అన్ని కాన్స్టిట్యూన్సీ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి, కార్పొరేటర్ ఎలక్షన్ వస్తున్నాయి. పార్టీ అధిష్టానానికి అప్పుడు పరిస్థితులు లేదు, అప్పుడు సర్వే ఉంటుంది. అప్పుడు పరిస్థితులు 5 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఉంటుంది అన్ని మనకి లిమిటేషన్లు కూడా చాలా చేంజెస్ వస్తాయి. కాబట్టి అప్పుడు చూసుకుంటామని అని అన్నారు. కాబట్టి నేను కూడా పార్టీ బలోపేతానికి కొంచెం ఫోన్ ఇంకా సందీప్ రెడ్డి, రెడ్డి, హరీష్ రెడ్డి, భరత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సతీష్ ఇది ఓటనా నేను పెడతాను. ఇలాగ అందరు దీనికి వస్తుంది వెనుకకు అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు విజయశాన ఆయన ఓడిపోయినా కానీ అందరికి అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య ప్రజలది నా సమస్యగా చూస్తున్నటువంటి మన విజయశాన గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు, గౌరవనీయులు
అన్న హరివర్ధన్ గారికి, ఆయన కూడా సీనియర్ నాయకులు, మనకు మన కాంగ్రెస్ పెద్ద దిగుగా ఎప్పటికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా పత్రికా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే కృష్ణారెడ్డి గారి బృందం సుమారు 150-200 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులను చూసి ఆయన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా ఏ పార్టీలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి భావాలు కూడా గ్రామస్తులందరికీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అయితే మనము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈ సమావేశం మొదటి సమావేశం, ఎందుకంటే పిలుస్తున్నారు అందరూ, మమ్మల్ని పిలిచినా కానీ గుళ్ళకు పెళ్లిళ్లకు దానికి ఇచ్చారు, కానీ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈరోజు మనలో ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే మనము ఈ 4 సంవత్సరాలు కష్టపడితేనే మళ్ళా 5 సంవత్సరాలు మన రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ స్థానిక ఎలక్షన్లో మనమందరం కూడా గ్రామ కమిటీ మీటింగ్ నుంచి మన ఇన్ఛార్జి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే సమయం వస్తుంది కాబట్టి దగ్గరకు వస్తుంది. పార్లమెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాక, పార్లమెంట్ ఎలక్షన్ అయినాక మనం ఈ మీటింగ్లు పెట్టే సరే, ఎలక్షన్లో మనము ఈ 5-6 నెలలు బాగా కష్టపడడం కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడైనా కానీ ఖచ్చితంగా వర్షాలు పడుతుంది. ఈ వర్షాలు ఈ 10 రోజుల తర్వాత మేమందరం కూర్చొని ఒక జిల్లా పార్టీ నుంచి, కాన్స్టిట్యూన్సీ నుంచి మండల పార్టీ, గ్రామ కమిటీ వారు కూడా తిరుగుతూ మేము స్థానిక ఎలక్షన్లో ఏదేమైనా కానీ మనం అందరం కష్టపడి ప్రతి గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లందరూ కూడా మనము గెలిస్తేనే భవిష్యత్తులో కాబట్టి మనందరం కూడా ఇప్పటి నుంచి కష్టపడే అవకాశం వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి కృష్ణారెడ్డి గారి యొక్క బృందానికి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు డెవలప్మెంట్ లో కూడా జంగన్న ఉన్నారు, అరవై అక్కడ సుందరకు ఉన్నది, నేను కూడా మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి పనిని మా పనిగా తీరుస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. జయపాల్ రెడ్డి గారిని వందన సమర్పించారు. శంకర్ అది పెట్టుకోండి, అలా డబ్బులు శంకర్ మొదలు తీసుకుంటుంది. ఈరోజు ఈరోజు మరి బాబాగూడ నుండి, ఆల్లాడు మల్కాపేట నుండి, షామీర్పేట్ మండలానికి సంబంధించినటువంటి మన బాబాగూడ విలేజ్, మిగతా బొమ్మరా స్టేట్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కలిసి వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్పినాం. అందరం కలిసి ఇక్కడ ఇంత మహేందర్ రెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, ప్రభాకర్ గౌడ్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, చంద్రన్ గారు, జయపాల్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరూ కలిసి పార్టీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున జైనింగ్ చేసుకోవాలి, పార్టీని అభివృద్ధి చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కలిసి మిగతా గ్రామాలను కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ఏం చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో చేసినటువంటి ఈ 7-8 నెలల కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇవన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. మరి మేమంతా కూడా
ఏదైతే ఈ ప్రాంతంలో చెరువులు, కుంటలు, దానికి సంబంధించినటువంటి కాలువలు కబ్జాలు పెట్టిదో అవన్నిటిని కూడా ఎక్కడికక్కడ హైడ్రా కాంప్లైంట్ చేసి అవన్నీ కూడా తీపియాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా కోరడం జరిగింది. ప్రాంతం అంతా కూడా 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక దుర్మార్గుడు, ఒక దున్నపోతు మల్లయ్య ఈ ప్రాంతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ప్రాంతం పట్టి లేదు ఆయనకు. ఈ ప్రాంతం అంతా కూడా దోసుక తిని ప్రజల జీవితాలతోని చెలకాటమాడుతూ ఒక దిక్కు బావ, ఒక దిక్కు అల్లుడు, ఒక దిక్కు బామ్మార్ది, మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి బామ్మార్ది. ఇక మల్లారెడ్డి కోడలు పాపం ఆమె ఎన్నికలు వస్తే పరద తీసుకొని బయటకు వస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడే మళ్ళా కొత్తగా పోయి ఎక్కడ పోయిందో ఏమో అర్థం కాదు. ఎన్నికల ముందు వచ్చి 2 మున్సిపాలిటీలు ఇన్ఛార్జ్ తీసుకొని ప్రచారం చేసింది. పాపం ఆ బిడ్డ ఎక్కడ పోయిందో ఇప్పుడు పత్త కూడా లేదు. కొడుకులు వస్తారు, కోడలు వస్తుంది, తమ్ముళ్ళు వస్తారు, బామ్మార్ది వస్తాడు, భార్య వస్తుంది. ఎన్నికలు అయిపోయినాక బురకలు వేసుకొని ఆ కాలేజీలలో కూర్చుంటారు. ఇప్పుడు నేను దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని ఇప్పుడు ప్రజలకు వచ్చి సేవ చేయమని చెప్తా ఉన్నా. ఈ షామీర్పేట మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది. 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి హాస్పిటల్ని అభివృద్ధి చేసిన పాపన పోలే. ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావుగా నాకు హాస్పిటల్ ఉంది, ప్రజలకు మేలు చేస్తానని చెప్పి ఈ హాస్పిటల్ను మేలు చేయమని చెప్తా ఉన్నా. ఇక్కడ షామీర్పేట చెరువు ఉంది, పక్కనే కబ్జా పెట్టిండు. ఆడ ఏద్లాబాద్ చెరువు ఉంది, ఆడ కబ్జా పెట్టిండు. ప్రతి దగ్గర చెరువులలో కబ్జాలు పెట్టిండు. ఆయనకు ఎన్నికలు వస్తే డబ్బులు, కుటుంబ పరిపాలన వస్తుంది తప్ప ఇంకొకరు రారు. గత 5 సంవత్సరాల కింద ఆయన కోడలు వచ్చి ప్రచారం చేసింది. మళ్ళీ 5 ఏళ్ళు కానరాలి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. పేదల ఇంటికి పోయి కడుపులో తలలు పెట్టి నేను నీకు హెల్త్ కార్డు ఇస్తాను చెప్పింది. ఇప్పుడు లేవు హెల్త్ కార్డు. మల్లారెడ్డి హాస్పిటల్ ద్వారా క్లీనింగ్ ఏది ప్రతి దగ్గర మెడికల్ క్యాంపస్ పెడుతున్నది, ఒక్క క్యాంపు లేదు. అలాంటి వాళ్ళకు మనం ఓటేసి గెలిపించుకున్నందుకు బాధపడతా ఉన్నాడు ప్రజలు. ఈరోజు తిరగడానికి ముఖం సాటేసుకొని ఉంటున్నాడు కనుక ముఖం సాటేయకుండా ఆ పరదలను నిప్పుకొని కుటుంబం అంతా ఈ ప్రజలను దోసుకుంది చాలు. చెరువులు కబ్జాలు పెడితే నీ బిల్డింగ్లు చెరువులలో కనుక ఉంటే అవి నీ ఎంబడే నువ్వు తీసేపించుకో. ఏదైతే నీ పొలాలు కబ్జాలు పెట్టుంటే తీసేసుకోమని చెప్తా ఉన్నాం. 7 నెలల నుంచి పట్టలు దొరుకుతలేడు. ఏదో అట్లా వచ్చి మొన్న వచ్చి ఏదో ఇంద్రమ్మ చెక్కులను వచ్చిండు తప్ప మిగతా కార్యక్రమాలకు రావట్లేదు. కనుక ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి నోచుకోకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చేపించి చూపిస్తామని చెప్తే